హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ నీ అండ్ షోల్డర్ సర్జన్, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థరోస్కోపీ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్. సో చాలామంది నాకు వాళ్ళ ఎంఆర్ఐ రిపోర్ట్స్ వాట్సాప్ పెడుతూ ఉంటారండి. సార్, నాకు మోకాల్లో ఏసీఎల్ లిగమెంట్ చినిగింది, దీనికి ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో ముఖ్యంగా నేను ఈ వీడియోలో అసలు ఏసీఎల్ టేర్ అంటే ఏంటి, అసలు ఏసీఎల్ లిగమెంట్ అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి, అది ఎందుకు చినుగుతుంది, అది చినిగితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దానికి సర్జరీ ఎలా చేస్తాము, ఇవన్నీ నేను చెప్తానండి. సో మనకి మోకాల లోపల మెయిన్గా 4 లిగమెంట్లు ఉంటాయి. ఏసీఎల్ అంటే ఫీమర్ వెనకాల నుంచి టిబియా యాంటీరియర్గా అతుక్కునే లిగమెంట్ ఏసీఎల్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. పీసీఎల్ అంటే ఫీమర్ ఇక్కడ మీడియల్ ఫిమరల్ కాండైల్ ఈ ఏరియా నుంచి వచ్చి టిబియాకి వెనకాల వైపు వచ్చి అతుక్కునేది, దీన్ని పీసీఎల్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటారు. ఇక మళ్ళీ 2 ఉంటాయి, మీడియల్ కొల్లేటరల్ లిగమెంట్, లాటరల్ కొల్లేటరల్ లిగమెంట్. మీడియల్ కొల్లేటరల్ లిగమెంట్ అంటే నీ జాయింట్కి మీడియల్ సైడ్ ఉంటుంది, లాటరల్ కొల్లేటరల్ లిగమెంట్ అంటే నీ జాయింట్కి లాటరల్ సైడ్ ఉంటుంది. ఓకేనా? దీన్ని ఫీమర్ బోన్ అంటారు, పెద్ద బోన్ థై బోన్ని. కాలుకున్న బోన్ ఇది టిబియా బోన్ అనమాట. ఈ పక్కన ఉన్న చిన్న బోను కాళ్ళ దీన్ని ఫిబులా అంటారు. ఓకేనా? సో ఎప్పుడైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు బైక్ యాక్సిడెంట్స్లో ఈ ఏసీఎల్ అనేది కామన్గా చినుగుతూ ఉంటుంది. ఓకేనా? సో యూకే, యూఎస్ లాంటి కొంచెం డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు గేమ్స్ ఎక్కువ ఆడతారు కాబట్టి అక్కడ స్పోర్ట్స్ వల్ల చినుగుతుంది. ఇండియాలో ఏంటంటే ఎక్కువ బైక్ యాక్సిడెంట్స్, ట్రామా వల్ల ఏసీఎల్ అనేది చినుగుతుంది. ఓకేనా? సో చినిగితే లక్షణాలు ఎలా ఉంటాయంటే అందరికీ ఒకేలాగా లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి పెద్ద లక్షణాలు ఉండకపోవచ్చు, వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవచ్చు. కొంతమందికి సివియర్ పెయిన్ ఉండొచ్చు, మోకాలు వాయొచ్చు, మోకాలు మడచడం చాపడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, నడవడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, ఈ లక్షణాలు ఉండొచ్చు కొంతమందికి. ఓకేనండి? సో ఎవరికైతే మోకాలు మడచడం చాపడం ఇబ్బందిగా ఉందో, నడవడానికి ఇబ్బందిగా ఉందో, ఇలాంటి వాళ్ళకి మనం ఎక్స్రే చేయిస్తే ఒక్కొక్కసారి అవల్షన్ ఉంటే ఎక్స్రేలో కనపడుతుంది, అవల్షన్ లేదు ఓన్లీ లిగమెంట్ ఇంజురీ అయితే మనకి ఎక్స్రేలో కనపడదు అనమాట. దానికోసం ఎంఆర్ఐ స్కాన్ చేయించాలి. సరేనా? సో వన్స్ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి లాచ్మెన్స్ టెస్ట్, యాంటీరియర్ డ్రాయర్ టెస్ట్, మ్యాక్మూర్ రేస్ టెస్ట్, ఇట్లా నీ జాయింట్కి సంబంధించిన అన్ని టెస్టులు చేసి సరే ఏసీఎల్ ఉంది అని సస్పెక్ట్ చేసినప్పుడు, పేషెంట్కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసి ఎంఆర్ఐలో ఏసీఎల్ లిగమెంట్ టేర్ ఉందని తెలిసింది అనుకోండి. సో ఎవరికైతే నడిచేటప్పుడు కాలు సైడ్కి వెళ్తుందో, నడిచేటప్పుడు కాలు పక్కకి వెళ్తుందో, ఎవరికైతే ఇన్స్టెబిలిటీ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఆర్థరోస్కోపీ ద్వారా ఏసీఎల్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది చెప్తాం. సో ఆర్థరోస్కోపీ అంటే ఏంటంటే మనకి లాపరోస్కోపీ, ఎండోస్కోపీ లాగా ఆర్థరోస్కోపీ అనేది కూడా ఉంటుంది. మోకాల్లో ఇటొక చిన్న కీ హోల్, ఇటొక చిన్న హోల్, ఇటొక చిన్న హోల్ పెట్టి మోకాలు చూస్తూ టీవీలో చూస్తూ ఇక్కడ సర్జరీ చేస్తాం అనమాట. సో దానికి పెరోనియస్ లాంగస్ గ్రాఫ్ట్ కానీ సెమీ గ్రాఫ్ట్, సెమీ టెండినోసస్ గ్రాఫ్ట్ కానీ తీసుకొని ఫీమర్కి ఒక టన్నెల్ వేసి, టిబియాకి ఒక టన్నెల్, దాని అనటామికల్ పొజిషన్లో టన్నెల్స్ వేసి ఫీమర్ వైపు ఒక బటన్ కానీ, టిబియా వైపు బటన్ కానీ, స్క్రూ కానీ, డిస్క్ కానీ ఏదో ఒకటి వాడి దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో చాలామందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే, సార్ సర్జరీ చేసిన తర్వాత నేను మళ్ళీ నార్మల్గా నడవగలనా, నేను మళ్ళీ గేమ్స్ ఆడగలనా? ఎస్, మీరు నార్మల్గా నడవగలరు, మీరు మళ్ళీ గేమ్స్ ఆడగలరు. మీకు రఫ్గా 1 year టైం పడుతుంది, మినిమం 10 నెలల నుంచి 12 నెలలు టైం పడుతుంది. నేను చాలామందికి ఏసీఎల్, పీసీఎల్ రికన్స్ట్రక్షన్ సర్జరీలు చేశానండి. మీరు నా యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. వాళ్ళు ఎంత బాగా దే హ్యావ్ కమ్ బ్యాక్ టు దేర్ స్పోర్ట్స్, వాళ్ళు ఎంత బాగా మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చారనేది మీరు యూట్యూబ్లో డాక్టర్ సాయి చంద్ర అని కొడితే వస్తుందండి, నా వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఏసీఎల్ టేర్ గురించి, లక్షణాల గురించి మాట్లాడుకుందాము. సో ఏసీఎల్ నడిచేటప్పుడు కాలు ఇలా పక్కకి వెళ్ళిపోతుంది అనుకోండి, దయచేసి అశ్రద్ధ చేయదు. మీకు నడిచేటప్పుడు కాలు ఇలా సైడ్కి వెళ్తుంది, పక్కకి వెళ్తుంది, బ్యాలెన్స్ పోతుంది, ఇబ్బందిగా ఉంది, మడచడానికి చాపడానికి ఇబ్బందిగా ఉంది, కింద కూర్చొని లేయడానికి ఇబ్బందిగా ఉంది అంటే మీరు అశ్రద్ధ చేయొద్దు. దయచేసి కింద నా నెంబర్ కూడా వీళ్ళు డిస్ప్లే చేస్తారు, లేదా మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుందండి, నన్ను సంప్రదించండి. నేను మీతో డీటెయిల్డ్గా డిస్కస్ చేసి దానికి ఏం చేద్దామని చెప్తాను. ఇంకొన్నిసార్లు ఏంటంటే ఏసీఎల్తో పాటు పీసీఎల్ కూడా చినుగుతుంది, ఏసీఎల్తో పాటు మెనిస్కస్ కూడా చినుగుతుంది, ఏసీఎల్తో పాటు ఎంసీఎల్ కూడా చినుగుతుంది. అలాంటప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? అది ఇంకా డేంజరు. సో దయచేసి డాక్టర్ గారిని సంప్రదించండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.